తరతరాలు చెప్పుకునేటువంటి నాయకులు కొందరే పుడతారు. వారు కారణ జన్ములవుతారు. అహర్నిశలు ప్రజల గురించే ఆలోచించి అభివృద్ధి పదాలని ఎన్నిటినో మన కోసం తీసుకొని వచ్చే అలాంటి మన నాయకులు, ద విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ సీఎం గారు, అదే సమయంలో ఒక పార్టీ అధినేతగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఏమాత్రం డీవియేషన్ లేదు. రాష్ట్రం నష్టపోయింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే దీక్షతో నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మొన్నే రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాల్లో వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టారు. మొన్నే ఇక్కడ కూడా 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి మాధవ్ గారు. గౌరవనీయులు ఈ ప్రాజెక్ట్ రావడానికి గట్టిగా కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేశం గారు, సబిత గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు, అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ శ్రీరామ్ గారు, వారి అన్నింటికంటే ముఖ్యంగా నేను చాలా మందిని చూశాను, కానీ ఇటీవల కాలంలో పట్టుదలకు మారుపేరుగా ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసు పెట్టుకొని కుటుంబం సమేతంగా పనిచేసినటువంటి దోండి రాకేష్ గారు, నేను ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేస్తే దానికి నిజమైన సార్థకత ఇచ్చారు అలాంటి రాకేష్ని. అదే మరి కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు తంగుడు రేవతి గారు, గ్రాండ్ డాటర్ పొట్టి శ్రీరాములు గారు, శ్రీమతి దేవకి అనురాధ ప్రభాకర్ గారు, మనోరాలైనటువంటి వ్యక్తి, అదే మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు బివిఎన్ రావు గారు, ఇలాంటి చాలా మంది మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, స్ఫూర్తికి మారు పేరు త్యాగాలు. ఏదైనా దానం చేయాలంటే మొట్టమొదటి దానాలు చేసే కమ్యూనిటీ ఆర్యవైశ్య సంఘం. ఆ స్ఫూర్తిని నిలబెట్టుకున్నటువంటి దాతలందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు.
కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూశాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తా ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైనెక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చేప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్. రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త జనరేషన్ వచ్చారు. నేను కూడా 1950లో పుట్టాను. తర్వాత 2 ఏళ్లలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన ఏ త్యాగాలు చేశారో మనం నేర్చుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాసుకు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. ఎవరు ఊహించలేదు, ఎవరు కూడా సహకరించలేదు. ఓసారి అలాంటి సమయంలో మీరు చూస్తే చాలా మంది వ్యక్తులు చెప్పారు, అవన్నీ నేను చెప్పడం లేదు. అలాంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి,
భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు వచ్చాయి. దానికి కారకులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. 5 దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పోరాటం చేశారు. ఇప్పుడే మనం ఏమీ చూశాం. ఆయన సతీమణి పిల్లలు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఈ దేశం కోసం నేను త్యాగం చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని పనిచేసే పరిస్థితికి వచ్చారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా మనమారుగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. 1946 నెల్లూరు జిల్లా మూలపేటలోని దేవాలయాలకు వెళ్లి దళితులకు ప్రవేశం కల్పించారు. 48లో వార్దాలో దళిత దినోద్ధరణ కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో మెడ్రాసులో మీరు చూస్తే 1952 అక్టోబర్ 19 దీక్షకి దిగారు. 58 రోజుల త్యాగం గురించి అందరూ చెప్పారు, నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. 58 రోజులు కనీసం నీళ్లు కూడా దాక్కుండా కఠోరమైన దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతి అని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనకు ఓసారి కొన్ని సమస్యలు, తెలుగు జాతి అనేక సమస్యలు ఎదుర్కొంది, ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు చెన్నై మన రాజధాని, ప్రొవిన్షియల్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం. తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు. ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్ గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా ఒకటే ఆలోచించారు, మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని ఆలోచించి పెడితే మళ్ళీ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలుండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది.
శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్ లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో, ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇది ఒక చరిత్ర. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అమరావతి కట్టాలి. నేను ఒకటే ఆలోచించాం, అమరావతి కట్టాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మీలో కూడా కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు కొత్త ఆలోచన వచ్చింది, అదే ల్యాండ్ పూలింగ్. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాములు చేయడం, భాగస్వాములు చేసి తద్వారా వాళ్ళు బాగుపడతారు, రాజధాని కట్టడానికి సులభం అవుతుంది. అందుకే ఆ రోజు నేను ఆలోచించినప్పుడు ఒకటే చెప్పాను, ప్రతి సంవత్సరం మీకు కావలసి ఉంటే కొంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాం. అంటే ఈరోజు మీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని యాన్యుటీ ఇస్తాం. 10 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకుంటే దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు కూడా పేరు వస్తుంది, రాజధానికి ఇచ్చేటని చెప్పాం. నేను గర్వపడుతున్నా, మా మాట నమ్మారు. 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన దానికి కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. 1924 రైతుల పోరాటం అమరావతి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కూడా పొట్టి శ్రీరాములు గారి కళ్ళలో కనపడి నేను త్యాగం చేశాను, మీరు కూడా పోరాడమని స్ఫూర్తి ఇచ్చి పోరాటం చేపించాడు. ఆ స్ఫూర్తితోనే ముందుకు పోయారు. అందుకే మనం చరిత్రలో మంచిని చెడుని రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, అనునిత్యం ఒకటి ఆలోచించాం. విధ్వంసం జరిగింది, రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతినింది, తెలుగు జాతి నష్టపోయింది. మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి ఒకే మాట మీద నిలబడ్డాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి ఎన్డీఏ కూటమి పెట్టుకున్నాం. ఆ కూటమి 21 నెలలు మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. పోలవరం పూర్తయితే మన జీవితాలు బాగుపడతాయి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనం కూర్చున్నామో, ఈరోజు ఫౌండేషన్ వేశామో, దీనికి ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అమరావతి తెలుగు ప్రజల గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఇల్లుండడమే కాదు, మనకంటూ ఒక రాజధాని ఉండాలి. అప్పుడే ఎక్కడికైనా వెళ్తే ఏది నీ రాజధాని అంటే
గౌరవంగా సగర్వంగా అమరావతి నా రాజధానిని చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి రాజధానిని నిర్మాణం చేయడం 3 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఒక స్థాయికి తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి డబ్బులు ప్రజల ట్యాక్సులు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులిచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ప్రభుత్వ భవనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. మిగిలిన భూమి కూడా కొంత అమ్మి ఆ డబ్బులతో పూర్తిగా అప్పులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలు మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులో వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈ రోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వైశ్య కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తామే మీరే ముందుకొచ్చి